వాయిస్ ఆఫ్ మన్యాసుని స్వాగతం సుస్వాగతం. మెడికో ప్రియాంక దాన్ని యాక్సిడెంట్ అందామా, హత్య అందామా, ఏమందామో తెలియని పరిస్థితి. అంటే బుర్రున్నోడు ఎవరికైనా సరే అది హత్యని క్లియర్గా అర్థమవుతుంది. కానీ కొంతమంది యాక్సిడెంట్ అని కొన్ని ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎందుకో కప్పెట్టాలని చూస్తున్నారు ఈ వార్తని. ఇది ఆగస్టు 3వ తారీఖున జరిగింది. ఒక షాపింగ్ మాల్ దగ్గర అమ్మాయి స్కూటీ మీద ఇంకొక ఆయన్ని ఎక్కించుకొని సినిమా నుంచి వస్తుంది అనుకుంటాను. వెనక నుంచి కారు వచ్చి ముందు డాష్ ఇచ్చింది. ఎందుకు గుద్దా అని చెప్పేసి అమ్మాయి అడగడంతో మళ్ళీ ఇంకోసారి గుద్దారు. ఈసారి పడిపోయింది అమ్మాయి. పడిపోతే నిర్దాక్షిణ్యంగా తల మీద నుంచి ఆ కారుని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ మెదడు భాగం మొత్తం దెబ్బతిన్నది. ఎంతవరకు మృత్యుతో పోరాడింది. నేను ఈ వీడియో చేసుకున్నప్పటికీ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం జరుగుతుంది. అంటే మనం దుర్మార్గంగా తయారవుతుందా ఈ సొసైటీలో? చాలామంది ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా చంపేయగలుగుతున్నారు? ఒక ఆడపిల్లని కూడా చూడకుండా. అందులో అక్కడ ఘర్షణ ఏం లేదు. అసలు చూస్తుంటే అది మర్డర్ లాగా, అంటే ప్రీ ప్లాన్ మర్డర్ ఏమని కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం ఆటోమేటిక్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జస్ట్ యాక్సిడెంట్లు చిన్న చిన్న అవుతుంటాయి. కానీ కోరిని గుద్దాలి, చంపేయాలి అన్నంత దీంట్లో వాళ్ళు ఫోర్స్గా మూడోసారి అటెంప్ట్ చేయటం. అంటే గతంలో వీళ్ళకి అమ్మాయికి ఏమైనా గొడవలు ఉన్నాయా అంటే, గతంలో వీళ్ళు నేను చూడలేదు నా వెనకలు ఉన్నాయని చెప్తున్నాడు. అమ్మాయి మెడికోగా చేస్తుంది. ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్లో ఉంది. బాగా చదువుకుంది. ఒక్కసారి డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టం, ఆ నీట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఎంత కష్టం, ఆ సీట్ రావాలంటే ఎంత కష్టం. ఇన్ని సంవత్సరాలు చదవాలి. చదివింది, తల్లిదండ్రులు చదివించారు. ఇప్పుడు హాస్పిటల్ కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నారు. హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎంప్లాయీస్ని కూడా ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎవరిని మనం డాక్టర్ గారు జాబ్స్ ఇవ్వాలి, ఆ హాస్పిటల్కి కావాల్సినటువంటి ఎంప్లాయీస్ని అంతని కూడా వాళ్ళు ఆల్రెడీ ఎంగేజ్ చేసుకున్నారు. మరి కొద్ది రోజుల్లో డాక్టర్ అవుతుంది అనగా ఈ ఇన్సిడెంట్ జరగటం, ఇది చాలా పాశవికంగా జరగటం, దుర్మార్గంగా జరగటం. అంటే మనం రోడ్ యాక్సిడెంట్లు మనం చూస్తుంటాం. లారీ బస్సు గుద్దుకోవటం, 20 మంది చచ్చిపోవడం, 30 మంది చచ్చిపోవడం, అది బాధాకరమే. కానీ ఇక్కడ అలా కాదు. కోరిని చంపాలని చంపినట్టు వీళ్ళు అంత ఘోరంగా సీన్ కనబడుతుంది. అంటే ఎస్పీ గారు కూడా, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు కూడా క్లియర్ చెప్పారు, ఇది అసలే మర్డర్ అని. అది కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ ఏది వేశారట. ఇక్కడ ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది. అదే అర్థం కాలేదు. మొన్న సిదిరి అప్పలరాజు కొడుకు ఒక బైక్ మీద వెళ్తూ మేకల మందం తీసుకెళ్తున్న ఒక అతన్ని గుద్దించాడు. గుద్దించిన తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోతే మర్డర్ కేసు పెట్టారు ఆయన మీద, డైరెక్ట్ మర్డర్. అంతేకాకుండా ఇతను తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. అంటే ఎంత స్పీడ్గా స్పందించారు చూడండి. మరి పలాస వరకు మినిస్టర్ గారు వెళ్ళి ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళు సానుభూతి తెలిపారు. తప్పులేదు, అదేం తప్పు కాదు, గవర్నమెంట్ బాధ్యత కూడా అది. మరి ఆ విషయంలో అంత స్పీడ్గా స్పందించిన ప్రభుత్వం అంటే ఇక్కడ కూడా రాజకీయాలు చూసుకుంటున్నారు వీళ్ళు. ఎలాగో ఒకలాగా అరెస్ట్ చేయాలని తండ్రిని కూడా అరెస్ట్ చేశారు ఇక్కడ, యాక్సిడెంట్ చేసిన కొడుకుతో పాటు. ఐ థింక్ ఇప్పుడు కూడా ఆయన జైల్లో ఉండుంటాడు. మరి ఇక్కడెందుకు స్పందించలేదు అంత స్పీడ్గా? ప్రియాంక తండ్రి మాటలు చాలా బాధ అనిపించాయి. ప్రెస్ ముందు మాట్లాడాడు ఆయన, చాలా బాధ అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు, మీ కూతురు లేరా? పవన్ కళ్యాణ్ గారు, మీకు లేరా పిల్లలు? నా కూతురు చంపేశారు, ఇదేనా మీ స్పందన? ఒక్క ఫోన్ అయినా నాకు చేశారా? ఒక సానుభూతిని తెలియజేశారా అని అతను అడుగుతున్నాడు. ఎదిగిన కూతురు, డాక్టర్ అవ్వాల్సిన కూతురు చచ్చిపోతే తండ్రి అంత బాధపడతాడో ఆయన మాటలని వింటే మనకు అర్థమవుతుంది. నిజంగానే నాకు అదే అర్థం కావటం లేదు. ఆడపిల్ల ఊసెత్తే అదే ఆడికి ఆఖరి రోజు అని చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో అన్నాడు ఆయన. మరి పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నాడు, ఆడపిల్ల ఊసెత్తే తొక్కి నారదేశం ఒక్కొక్క నా కొడుకునని. మరి వీళ్ళు ఎందుకు స్పందించడం లేదు? హోమ్ మినిస్టర్ ఎందుకు స్పందించలేదు? ఎందుకు ఒక్క మినిస్టర్ అక్కడికి వెళ్ళలేదు? ఒక ఎమ్మెల్యే కూడా వెళ్ళి వాళ్ళకి సానుభూతి తెలియజేసినట్టు నేను అక్కడ న్యూస్లో చూడలేదు. ఏం చేసింది అమ్మాయి? పాపం ఏం చేసింది? వాళ్ళు చేసిన తప్పేటి? అంటే ఇందులో రాజకీయాలు లేవనా? రాలేదు, అంత స్పీడ్గా స్పందించలేదు. ఈరోజు మరి మినిస్టర్లు వెళ్తారని అంటున్నారు. మరి వెళ్తే సంతోషం, ఇప్పటికైనా వెళ్తే. మరి అక్కడ ప్రభుత్వ ఒక మెడికల్ సూపరింటెండెంట్తో మాట్లాడడం కానీ, లేదంటే ఒక వైద్య శాఖ అధికారిని కానీ అక్కడ హైదరాబాద్ పంపించి జాగ్రత్త ట్రీట్మెంట్ చేయండి అని చెప్పించడం కానీ, ఎవరైనా సరే వాళ్ళకి సపోర్ట్ లేని నా తండ్రి అదే బాధపడుతున్నాడు అనమాట. ఇంత అన్యాయం, ఇంత ఘోరం జరుగుతుంది. మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ సోషల్ నెట్వర్క్లో ఈఎంఐ న్యూసే వస్తుంది. అందరూ బాధపడుతున్నారు, అయ్యో ఇంత అన్యాయం జరిగింది, ఇంత అన్యాయం జరిగింది అని అంటున్నారు. ఇంతమంది ప్రజలు బాధపడుతున్నారు. ఇన్ని సోషల్ నెట్వర్క్లో వీళ్ళ గురించి కథనాలు రాస్తున్నారు, ఇది అన్యాయాన్ని ఖండిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు అంతగా స్పందించడం లేదు ఈ విషయంలో అన్నది ఇంకో ప్రశ్న అయింది. ఇప్పుడు వాళ్ళు మందులో ఉన్నారు, మందు మత్తులో ఉన్నారు, అందుకే
షాపింగ్ మాల్కి లోనికి రానివ్వలేదు అని ఒక వార్త వస్తుంది. అంటే మందు మత్తులో గుద్దించారా? మందు మత్తులో అలా గుద్దించారు. ఎందుకంటే మీరు ఆ కార్ డ్రైవింగ్ మనం చూసుకున్నట్లయితే ఇలా గుద్దించి బ్రేక్ వేస్తున్నాడు, మళ్ళీ గుద్దించి బ్రేక్ వేసి తర్వాత స్పీడ్కి వెళ్ళిపోయాడు. టర్న్ కూడా స్పీడ్గా తిరిగినట్టు మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా నేమ్ ప్లేట్ ఏదైతే నెంబర్ ప్లేట్ మార్చారంటే వాళ్ళు కాన్షియస్గానే ఉన్నారు. అంటే కొంత ఆల్కహాల్ తీసుకుని ఉండొచ్చు కానీ మరీ మత్తులో అంటే జరగబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని తెలియనంత మత్తులో మాత్రం లేరు. అంత మత్తులు ఉంటే ఆడు అసలు డ్రైవ్ చేయలేడు. అంటే అయితే ఆడికి ఒళ్ళు పాత్రనే అయిన ఉండాలి, లేదా డబ్బు ఇచ్చిన మదమైన అయిన ఉండాలి, లేదా సెంటిమెంట్ లేని ఒక రాక్షసుడని అయిన ఉండాలి, లేదా ఒక రాజకీయ అంటే నాకుంది నన్ను ఆవిడ చేస్తాడు నన్ను ఆవిడేం చేయలేడు అనేటువంటి పొగరైన అయిన ఉండాలి, లేదు సాడిస్ట్ లేని అయిన ఉండాలి, లేదు గతంలో వీళ్ళకేమైనా గొడవలు ఉన్నాయా, ఏం జరిగిందా, లేకపోతే అమ్మాయి మీద వాళ్ళకి ఏదైనా పగ ఉందా, లేదా షాపింగ్ మాల్ లేని గొడవ అయిందా లోపల, ఆ కోపం ఉంచుకొని ఇలా చేశారా, ఇవన్నీ కూడా పూర్తి దర్యాప్తు చేస్తే కానీ బయటికి రావు. ఇవి దర్యాప్తు కూడా ఇది నత్తనడకు సాగుతుంది తప్ప. ఇప్పుడు చూడండి, ఎవడో సోషల్ నెట్వర్క్లో పోస్ట్ పెడితే అంతే ఒక 30 మంది 40 మంది పోలీసులు వచ్చి ఆ ఇంటి చుట్టుముట్టేసాడు, ఇమీడియట్గా తీసుకెళ్ళిపోతుంటారు. కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా. కోర్టు ఎన్నిసార్లు మందిని ఇచ్చినా సరే అదే పని చేస్తున్నాం. మరి ఆ ఉత్సాహం ఈ అమ్మాయి విషయం ఎందుకు పోలీసు వారు చూపించడం లేదు? ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? ఈ ప్రభుత్వాలు మంచి కాదు. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో కానీ ఉదాసీనంగానే ప్రభుత్వాలు కానీ ఉంటే మరో 10 మంది కుర్రోళ్ళు ఈ వీడియో చేస్తున్నప్పుడే చేసే ముందు నేను టీవీలో స్క్రోలింగ్ చూస్తుంది. ఒకటి ఇలాగే 5గురిని నార్సింగ్ దగ్గరట హైదరాబాద్ ఆడ కారులో వచ్చి గుద్దించేస్తున్నాడు. అందులో ఒక మిలిటరీ జవాను రిటైర్డ్ 25 years దేశం సేవలు చేసిన ఆయన చచ్చిపోయాడు. ఇంకెవరెవరు దెబ్బలు తల్లి వాళ్ళ పరిస్థితి బాగాలేదని స్క్రోలింగ్ వస్తుంది. అంటే ఒళ్ళు పోత్రం కారు అంత స్పీడ్ ర్యాష్గా డ్రైవ్ చేయడం, పోనీ ఒకరిని గుద్దిన తర్వాత బ్రేక్ అయిపోవడం, అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మేము ఏం చేసినా పర్వాలేదు అనేటువంటి ఫీలింగ్స్ కొంతమంది డబ్బున్న బాబుల్లో ఉందా? ఎందుకు అలా ఉంటుంది అంటే ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయాలి, ఎందుకు మమ్మల్ని ఎవడో ఒక ఎమ్మెల్యే మినిస్టర్ ఎవడో కూడా మాకు సేవ్ చేసేస్తాడు అన్న ధీమా. అందుకే ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కూడా మేము అడుగుతున్నాం, ఎవడైనా ఒక తప్పు చేస్తే అడిగి సపోర్ట్గా ఉండకండి, ఎప్పుడూ కూడా నేరం చేసిన వైపు ఉండకండి. ఎవరైతే దాన్ని బలి అవుతారో వాళ్ళ వైపు ఉండండి, మీకు పేరు కూడా వస్తుంది, వాళ్ళ తరపు నిలబడ్డాడు పోరాడాడు అని. కానీ తప్పు చేసి ఉండి కాపు కాయడం అని దాచేయడం, పోలీసులు అందరినీ కూడా చేయడం, పోలీసులకు దొరికినా సరే సింపుల్ సెక్షన్లు వేసి ఆడ మీద కేసు కట్టించడం, ఛార్జ్షీట్ టైంకి సాక్ష్యాలు సరిగ్గా లేవని ఆ కేసుని వీక్ చేసేయడం, ఇది అలవాటు అయిపోయింది మన దేశంలో. మరి ఇటువంటి నాయకులు ఉంటప్పుడు మరి ఇలాంటి ఒళ్ళుపోత్రంగా రాకపోతే అలాంటి వాళ్ళు వస్తారు, మంచి ఎందుకు వస్తారు? ఇప్పుడు అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు కదా. డాక్టర్ కావాల్సిన ఎంతోమంది ప్రాణాలు పోయాల్సిన ఒక అమ్మాయిని ఈరోజు ప్రాణం లేకుండా పోయింది, మృత్యువుతో పోరాడుతూ పోయింది. ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ, ఆ స్నేహితులకు ఎంత బాధ. ఆడపిల్లకి రక్షణ ఎక్కడ ఉంటుంది అసలు? ఇక్కడ గంజాయి చూస్తే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, మందు చూస్తే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దానికి తోడు బెల్ట్ షాపులు, పెరిమెటర్ రూములు ఎక్కడ పడితే అక్కడ పెంచుకుంటూ వెళ్ళిపోయారు డబ్బు కోసం ప్రభుత్వాలు. మరి ఈ తాగిన మత్తులో చేశాడా, గంజాయి మత్తులో చేశాడా, ఒళ్ళు పోతంతో చేశాడా, ఏం చేసినా సరే ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది, ముఖ్యంగా హోంమంత్రి ఉంటుంది. ఎంత ఘోరంగా ఉండేటి ఏం చేసిన హోంమంత్రి? ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్లు జరుగుతున్నాయి. ఇదేనా పరిపాలన అంటే? ఇలాంటివి జరుగుతుంటే ఏదో ఒక రోజు జనజీవి వస్తుంది, వచ్చింది అయిపోయిన లెక్కే. అది మన స్టేట్ వరకు రానివ్వకండి, నిజాయితీగా ఉండండి, నిజాయితీ పరిపాలించండి, మంచి పరిపాలన అందించండి, ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించండి. చంద్రబాబు నాయుడు అన్నట్లు మహిళల మీద ఎవరైనా సరే ఇలాంటివి చేస్తే ఆ రోజు ఆఖరి రోజు అన్నాడు కదా, ఆఖరి రోజు వరకు అక్కర్లేదు, సరైన సెక్షన్లు పెట్టి ఆ లోపల తోసండి, బెయిల్ రాని కూడా చేయండి, అటు శిక్ష పడేటట్టు చేయండి, భయాన్ని క్రియేట్ చేయండి. భయపడాలి, నేరం చేయండి, భయపడాలి. ఆ భయాన్ని క్రియేట్ చేస్తే అప్పుడు సమాజం శాంతిగా ఉంటుంది. మళ్ళీ ప్రభుత్వాలే సపోర్ట్ చేస్తూ చిన్న చిన్న విషయాలకి పోలీసులను పంపించి పెద్ద నేరం కాకపోయి అలాంటి విషయాలను సోషల్ నెట్వర్క్లో పోస్ట్ పెడితే వాళ్ళకి పోలీస్ ఫోర్స్ని పంపిస్తున్నారు, హైదరాబాద్ వరకు పంపించి అరెస్టులు చేయిస్తున్నారు. ఆడిన 10 పోలీసులను చుట్టూ తిప్పుతుంటారు, దానికి పోలీసు వాళ్ళు ఉంటున్నారు. కానీ పోలీసు వ్యవస్థ ఇలాంటి వీళ్ళకి ఇలాంటి నేరాలని అరికట్టడానికి మాత్రం పోలీసు చాలటం లేదా, చాలటం లేదా ప్రభుత్వానికి. అందుకని ఏదో ఒక రోజు మండింది అనుకోండి కుర్రోళ్ళకి, యూత్కి, అప్పుడు ఎక్కడో జర్జీ స్టార్ట్ అవుతుంది. అంతవరకు తెచ్చుకోకుండా ఉండడం ప్రభుత్వాలకు ఉత్తమం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పాట్నాలో ఏం జరుగుతుందో, ఈ రోజే అత్యంత ఘోరంగా ఉంది అక్కడ. ఎందుకు? అణచివేత, అవినీతి, ఇలాంటి వీటి వల్ల మండుతుంది ఎవరికైనా. అందుకే చెప్తున్నాను, ఇప్పటికైనా అమ్మాయి విషయంలో పూర్తి న్యాయం జరిగేటట్టు దర్యాప్తు సంపూర్ణంగా జరగాలి, లోతుగా జరగాలి. జరిగి వాళ్ళకి మరొకసారి ఇటువంటి నేరం చేస్తే ఏం జరుగుతుందో ఇలాంటి ఎదవులందరికీ తెలియజేసే అంత శిక్షలు విధించేటట్టు చివరి వరకు. అంటే మనం ఇక్కడ కేసు కట్టేస్తాం, ఇది ఎప్పుడుకో వస్తుంది, ఛార్జ్షీట్ 3 నెలల తర్వాత ఎప్పుడు వేస్తారు, 3 నెలల లోపు వేయాలి. ఆ తర్వాత ఎప్పుడుకో విచారణ జరుగుతుంది, ఎప్పుడుకో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఎప్పుడుకో జడ్జిమెంట్ జరుగుతుంది. ఈ లోపల అందరూ ఇది మర్చిపోతాం. ఇలాంటి బోర్డు జరుగుతూనే ఉంటాయి. ఇది మన వ్యవస్థ లోపం అవుతుంది. ఇలాంటి విషయాల్లో మాత్రం లేడీస్ విషయంలో మాత్రం స్పెషల్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. అలాంటి పెడితే స్పీడ్గా సత్వరం జరుగుతుంది. జరిగితే
ఇప్పుడు చూసారు ఆ దిశని కూడా నాశనం చేస్తారు. దిశ వల్ల లాభం ఏంటి, దానికి చట్టమే లేదు అని అంటున్నారు. దిశ ఉంటే ఇప్పుడు ఇన్ని నేరాలు జరిగాయా ఆలోచించి చూడండి. ఒక్క ఫోన్ కాల్ అంతే పోలీసులు వచ్చేవారు, అప్పుడు మహిళల రక్షణ ఉండేది. ఇప్పుడు ఆ దిశని కూడా వీక్ చేశారు. ఇక్కడ కూడా రాజకీయాలే. మన ముందు ప్రభుత్వం ఎందుకు పెట్టింది, అమ్మాయిల రక్షణ కోసం పెట్టింది, దాన్ని ఎందుకు తీసేస్తున్నారు? ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్లో పెట్టారు, దానివల్ల వెంటనే సత్వరం అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది, అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు వీటిని నిర్వీర్యం చేసేస్తున్నారు. ఎందుకు దిశ అంటుంది, హోమ్ మినిస్టర్ అంటుంది దిశ ఎందుకని, దానివల్ల లేట్ లాభం. ఆల్రెడీ ప్రత్యేకించి కొన్ని చట్టాలు ఉన్నాయి కదా అని, మరి ఉన్నాయి కదా, మరి ఏం జరుగుతుంది ఇప్పుడు? చట్టాలు ఎప్పుడండి, నేరం జరిగిపోయిన తర్వాత చట్టం, కోర్టు ముందు పోలీసు వారు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు చట్టం, కోర్టుకి ఈ కేసును పంపించినప్పుడు చట్టం, కానీ నేరం జరగకుండా ఆపేది దిశ. తేడా అది కూడా హోమ్ మినిస్టర్కి అర్థం కాక ఇప్పుడు నువ్వు సెక్షన్లు చాలా చట్టాలు చాలా అని అడుగుతున్నట్టు ఏమనుకోవాలి? ఇటువంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. ఇప్పటికైనా మెడికో ప్రియాంక విషయంలో న్యాయం జరగాలని ప్రతి మహిళ కాదు అందరూ కోరుకుంటున్నారు. అమ్మాయి అంటే చాలా సానుభూతి ఇప్పుడు, ఎందుకంటే దారుణంగా చంపేశారు, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాసనికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.